కొంతమంది లంచం ఇచ్చి పని చేయించుకుని వెళ్ళిపోతుంటారు, ఎందుకులే మనకు ఎందుకులే అని. కానీ కొంతమంది మాత్రం లంచం అడిగినోడు ఎంత పెద్ద స్థాయి అధికారి అయినా ఏసీబీ పట్టించాలని చాలా కోపంగా కసిగా ఉంటారు. ఆ విధంగా జాయింట్ కలెక్టర్నే పట్టించిన వ్యక్తే ఈ వారం మన గెస్ట్. నా ముందు సోమవారం పోతే కాలు మొక్కిరు సార్ కలెక్టర్వి, ఎంతమంది వచ్చి కాలు మొక్కిరు. ఎవరు మొక్కుతారు సార్ కాళ్ళు? డబ్బు లేనోడు, ఆకలినోడు, బిడ్డ పెళ్ళున్నోడు. సార్ నాది ఏసీబీ ఫస్ట్ ప్రయారిటీ కాదు సార్, లాస్ట్. సార్ నాకు చాలా కేసులు ఉన్నాయి, పెద్ద చాంతాడు అంటుంటుంది నాది. ఈ కేసులో ఏం జరిగింది చెప్పండి. జాయింట్ కలెక్టర్తో మీకు అంత పెద్ద వివాదం ఎందుకు? వివాదం లేదు సార్, అది అసలు ప్రాబ్లం ఏంటి, ఎక్కడ వచ్చింది? 14 గుంటల ల్యాండ్. ఆ ల్యాండ్ ప్రొబిటర్లు ఎందుకు పడ్డది అన్నది నా ప్రశ్న. వాళ్ళ పొరపాటున పడ్డది. జాయింట్ కలెక్టర్ గారు ఏమంటారు, సెక్షన్లో మాట్లాడండి. నేనేం చూస్తాను, సెక్షన్లో మాట్లాడాలి మీరు. వాళ్ళ దగ్గర పోతే అన్న మస్తు చెప్తారు, ఫైల్ లేవు అయితే లేవు, పైసలు ఇస్తే అవుతుంది, లేకపోతే మీరు ముందే అసలు లంచానికి వ్యతిరేకం కదా, మరి ఎందుకు ఒప్పుకున్నారు? అది చూద్దాం, డెప్త్ ఎంత ఉంటుంది అన్నది తెలవాలి కదా సార్. లెసన్ కూడా నేర్చుకోవాలి కదా. ఎక్కడ స్పాట్ పెట్టారు? గురంగూడ దగ్గర పార్క్ సార్. మీకు ఏమనిపించింది? మంచి ఒక కరప్షన్ ఫెయిల్ పట్టించాను ఇందాక చెప్పారు మీకు సార్ స్టోరీ సార్. బఫేలో కరప్షన్ పట్టించారని ఫీలింగ్ వచ్చింది? ఒక బఫేలో పట్టించాను అనిపించింది, ఇంకా చాలా బఫేలో ఉన్నాయి. కానీ మీరు చేస్తుంది ఎవరినంటే ఒక లాబీని కదిపారు. 45 సంవత్సరాలు బతికి ఉన్నా కదా సార్, ఇంకో 5-10 బతుకుతాం చక్కగా ఉంటే. అంటే మీరు అంటుంది వాళ్ళేం దాడి చేస్తారని భయం కాకపోయినా మిమ్మల్ని ఆర్థికంగా అనగదొక్కడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇంట్లో ఒక 3 బస్సులు బియ్యం ఉన్నాయి సార్, 6 నెలలు వస్తాయి. 6 నెలల్లో ఇంకో 3 బస్సులు కొనుక్కుంటే ఇంకో 6 నెలలు వస్తాయి. వెల్కమ్ టు క్రైమ్ విక్టిమ్స్. సాధారణంగా గవర్నమెంట్ ఆఫీసులో పని జరగాలంటే లంచం అనేది ప్రధానంగా కనిపిస్తుంటుంది, వినిపిస్తుంటుంది. కొంతమంది లంచం ఇచ్చి పని చేయించుకుని వెళ్ళిపోతుంటారు, ఎందుకులే మనకు ఎందుకులే అని. కానీ కొంతమంది మాత్రం లంచం అడిగినోడు ఎంత పెద్ద స్థాయి అధికారి అయినా ఏసీబీ పట్టించాలని చాలా కోపంగా కసిగా ఉంటారు. ఆ విధంగా జాయింట్ కలెక్టర్నే పట్టించిన వ్యక్తే ఈ వారం మన గెస్ట్. ఆయన ఒక జాయింట్ కలెక్టర్ని ఎందుకు పట్టించారు, అంత కసిగా ఎందుకు వచ్చింది, ఆయనకి ఏ విధంగా అయితే వేధింపుకు గురి చేశారనే విషయాన్ని ఆయన తెలుసుకుందాం. ఇంతగా ఆయన పేరు ముచ్చరెడ్డి గారు, రియల్ ఎస్టేట్ బిజినెస్. సార్ నమస్తే అండి. సార్ నమస్తే సార్. నా పేరు ముత్యం రెడ్డి, నేను గురంగూడలో ఉంటా. అది ఒకప్పుడు గ్రామం ఉండే, మాది వ్యవసాయ కుటుంబం. ఇవాళ అర్బన్ అయిపోయింది, అది కార్పొరేషన్, బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చేసింది. నేను సివిల్ కాంట్రాక్టర్గా చేసినాను, క్లాస్ 1 కాంట్రాక్టర్ ఉండే. తర్వాత రియల్ ఎస్టేట్లోకి వచ్చినాను. ఇప్పుడు వ్యవసాయం, రియల్ ఎస్టేట్ అంటే పెద్ద రియల్ ఎస్టేట్ కాదు, మోస్తరు చిన్న రియల్ ఎస్టేట్. ఓకే. అయితే నేను ఇప్పటివరకు మాత్రం చెప్పగలుగుతా, కరప్షన్ ఎవరికి ఇవ్వలే పైసలు. నేను ఇప్పటివరకు నా ఏజ్ 45 సంవత్సరాల వరకు నేను చిన్నప్పటి నుంచి పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్, అప్పుడు ఈ కార్పొరేషన్ లేకుండా ఎంపీడీఓ ఆఫీస్ తిరిగిన ఊర్లో. అప్పుడు ఆ ప్యాషన్ రాజకీయం అనేది అని మన దగ్గరికి, మన ఈ ఏజ్లో ఇంకా సర్పంచం కాదని మన దగ్గర రావాలి జనాలని, డబ్బులు ఎక్కువైంది, ఎవరితో నిప్పి ఎక్కువైంది. గ్రేట్. నాకు అది ప్యాషన్. ఇంకా 4 సార్లు అయినా సరే ఆ చితకులో పెట్రోల్ పోసుకొని తిరిగి ఇవ్వాలని. ఇవ్వకపోతే అప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, రాణి కుమిని జోషి గారు కలెక్టర్గా చేశారు, కలెక్టర్ రంగారెడ్డి. నేను అప్పుడప్పుడు మేజర్ అయినట్టు అప్పుడు ఆమెతో వచ్చి మాట్లాడితే నాకు 2 నిమిషాలు టైం ఇస్తే 15 నిమిషాలు మాట్లాడినా. ఆమె ఎంబడే ఫైల్ మీద ఎండాస్ చేసి ఎంపీడీఓకి మాట్లాడి, కలెక్టర్ అంటే ఇంత స్పందన ఉంటుందని అనిపించింది నాకు. నా ఇష్యూ కదా, పబ్లిక్ ఇష్యూ మీద. అప్పుడు కరప్షన్ అవుతుంది, అది మిస్యూజ్ అవుతున్నాయి ఫండ్స్ అని వస్తే దాని మీద ఎంక్వైరీ జరిపించింది ఆ రోజుల్లో. 99 అప్పుడే ఆవిడ కలెక్టర్. అప్పుడు అప్పటి నుంచి మనం అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఏ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా డబ్బులు ఇవ్వలేదు, ₹1 ఇవ్వలేదు. నేను ప్రజా జీవితంలో ఉన్నా, నేను రోజు వస్తే నా దగ్గరికి 4-5. మరి ఎవరు అంటే మీకు ఇబ్బంది పెట్టలేదా? పెట్టరు సార్. ఏమనుకుంటారు, వీడిని పంపించేసి మన గిరాకీ వస్తుంది అనుకుంటారు. నన్ను
ముందు వీళ్ళు పంపించేయాలి, ఈయన పని ఏందో చేసి పంపించేయాలి. నా పని ఏమి ఉండదు, నేను వేరే వాళ్ళ పని వీళ్ళ పని బీద వాళ్ళ పని ఎవరిదో వస్తుంది. నా దగ్గరికి వచ్చేటోళ్ళు కూడా కనుక్కొని వస్తారు. ఎంతైనా ఇచ్చేద్దాం మన మాట్లాడంటే ఇచ్చేదంటే నా దగ్గరికి ఎందుకు రా బాబా, అక్కడికే పో, ఇంకా నేనేదో బేరం చేసి తగ్గించేది ఏముంటుంది, అవన్నీ కావు. నీది కరెక్ట్ ఉంది, బరాబర్ కొట్లాడదాం, ఎంత దూరమైనా పోదాం. లేదు ప్రయత్నం చేద్దాం, ఆ కరెక్ట్ ఎందుకు లేదో తెలుస్తుంది, ఇంకోసారి మోసపోవు అంతే. ఇంకా నేను నా దగ్గరికి ఎవరైనా హెల్ప్ చేయమని వస్తే ఈ రెండే చెప్తా సార్ నేను. అంటే ఫస్ట్ నుంచి మీకు ప్రిన్సిపల్ ఉంది అంతే, ఎవరైనా సరే బరాబర్ మనం ఇవ్వాల్సింది, పని చేయాల్సిందే. పని చేయాల్సిందే. మనం డబ్బులు ఇస్తున్నామంటే మనకు కరెక్ట్ లేదని మనం ఒప్పుకున్నట్లు లెక్క సార్. అవును కరెక్ట్, అది మనం తప్పు చేసినట్లు అక్కడ లెక్క. అంటే మీరు ఇప్పుడు ఈ ఫిషింగ్ స్టోరీ చెప్పారు కదా సార్, మీ టైం చాలా వాల్యుబుల్ ఉండొచ్చు. నన్ను అడిగితే నేను చిన్న స్టోరీ చెప్పండి. ఇప్పుడు ఒక భార్య భర్త ఇద్దరు నైట్ పెళ్ళికి పోతారు, రిసెప్షన్ అనుకోండి, మన హైదరాబాద్లో రిసెప్షన్ నైట్ లేట్ నైట్స్ ఉంటాయి, పోతుంటారు. ఒక పోలీస్ ఆపుతాడు, లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ నైట్ ఉంటుంది కాబట్టి ఆపుతారు. ఎవరు ఇల్లు? భార్య. అరే ఈ నైట్ ఎక్కడ పోతారు? డిన్నర్ పోయేస్తారు. నీ భార్య అనే ఏం గ్యారంటీ? మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందా? లేదు. ఆ ఊరు సర్పంచ్ని పిలిచి రేపు పొద్దుగాల పంపిస్తా, ఇప్పుడు పోలీస్ స్టేషన్ వాళ్ళు. లేదా 200 ఇచ్చిపో అని అంటాడు హోంగార్డ్. 200 ఇచ్చిపోమంటాడు. ఆడ 200 ఇస్తే దాని అర్థమైంది ఆవిడ నా భార్య కాదని అర్థం. అంతే కదా సార్. అది ఏదేమైనా సరే, పోలీస్ స్టేషన్ పోయినా సరే, భార్యాభర్తలు ఇద్దరు పోలీస్ స్టేషన్లో వండుకుని అయినా సరే, ఆడికెళ్ళి డిఎస్పీకి ఫోన్ చేస్తావా, 100 నెంబర్ ఫోన్ చేస్తావా, వాళ్ళ ఊరు వాళ్ళకి ఫోన్ చేస్తావా, ఆడికెళ్ళి ఆ 100 ఇవ్వకుండా పోవాలి అన్నది నా కాన్సెప్ట్. సూపర్ అండి. ఈ పంచాయతీ ఎందుకు 100 ఇచ్చాయి, 100 అడిగిండు, 200 అడిగిండు, ఏదో 100 కథం చెయ్యి, 50 కథం చెయ్యి అని అంటే అది దాని అర్థం వేరు. ఆవిడ నా భార్య కాదని ఆవిడ అర్థం. అంతే కదా సార్ అది. ఓకే, నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు ఒక ఈ స్టోరీ చెప్తా. మీకు చెప్పిన స్టోరీ ప్రకారం ఇప్పుడు మీరు స్విస్ కరప్షన్, గోట్ కరప్షన్, బఫెలో కరప్షన్, సార్ ఈ 3 కరప్షన్లో మీరు చివరి దంచుకున్నారు. మీరు ఏదైనా ఒకటే సార్. అంటే మనము ఈ వాళ్ళు ఏం తింటున్నారు అన్నది కాదు సార్. అంటే ఈ మూడిట్లో కూడా మీరు 2 రకాల నీతి చెప్పారు సార్. అవి ఎంత డిస్టర్బ్ చేస్తున్నాయి, ఎంత తింటున్నాయి అన్నది. తక్కువ తింటున్నాయి, తక్కువ డిస్టర్బ్ చేస్తున్నాయి. ఇప్పుడు చిన్న కింది స్థాయి అధికారులు ఎవరిని వేధిస్తారు సార్? టాటా బిర్లాలను వేధిస్తారా? ఎమ్మెల్యేలను మంత్రులను వేధిస్తారా? కలెక్టర్లను వేధిస్తారా? బ్లాక్ మ్యాన్ వేధిస్తారా? ఆటో రిక్షాలను వేధిస్తారు, కూలినాలు చేసుకునే వాళ్ళని వేధిస్తారు, అరెకరం పావెకరం ఉన్నవాడిని వేధిస్తారు, పని పడి పోయిన రేషన్ కార్డు దానికి పోయిన వేధిస్తారు. ఎవరి స్థాయి తగ్గట్టు వాళ్ళు ఎవరి స్థాయి తగ్గట్టు వాళ్ళకి వేధింపులు. ఎవరికి పెయిన్ ఎవరికి వస్తుంది అన్నది కూడా లెక్క సార్. ఇప్పుడు బఫెలో ఫిషింగ్, ఇప్పుడు కలెక్టర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీ కరప్షన్ ఉంది సార్, అంతటి ఉంది. పై లెవెల్ ఎందుకు ఎక్స్పోజ్ కాదంటే మీరు అన్నారు ఇరుపక్షాలు లాభం పొందుతారు. ఒక కాంట్రాక్ట్ నాకు ఒక 500 కోట్ల కాంట్రాక్ట్ వస్తే నాకు వచ్చిన లాభంలోకి వెళ్ళి పంచుతా, నా సుధార దాంట్లోకి వెళ్ళి కాదు. అతను కూడా ఎస్టిమేట్ తయారు చేసేటప్పుడు కూడా అది కలిపే చేస్తాడు. అది ఆ కరప్షన్తో పెయిన్ లేదు ఇతనికి. కరెక్ట్. అది జనం మనిషి అంటే అది అంత పెద్ద స్టోరీ కాదు. అవును, కానీ డైరెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఎట్లుంటుందండి సార్, పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఆడు నెత్తి వలిపోయిపోతాడు, రక్తం కారుతుంటుంది, పోతాడు. పోలీసు అంటారు అరే ముందు హాస్పిటల్కి వాడు ఆటోని 100 రూపాయలు ఇవ్వని అంటారు. అది కరప్షన్ కాకపోవచ్చు, వాళ్ళ జేబు నుంచి వాళ్ళు ఇవ్వలేరు, అది బిల్లు పెట్టుకోలేదు కాదు. ఈయన పెయిన్ అనిపిస్తుంది. అరే నా నెత్తి వాళ్ళకి నేను వస్తే ముందు ఎమ్మెల్సీ ఇవ్వాలి, హాస్పిటల్ ఇవ్వమంటుండేది సారు, ఇది నాకు న్యాయమే, ఫస్ట్ 100 రూపాయలు బొక్క పడ్డదని అనుకుంటాడు. రేపు రమ్మంటే రాడు. ఇంకా నిన్న 100 పడ్డది, ఈరోజు ఏమవుతుందో. ఇంకోటి ఏమైందంటే సార్, ఈ పైరవి కూడా ఎట్లయిపోయిందంటే, సార్ మనకు డైరెక్ట్ తెలుసు, ఆ ఊర్లో ఎవరైనా పెద్ద మనిషిని తోలుకోపోయినా, సార్ మనకు డైరెక్ట్ తెలుసు 20,000 ఇచ్చి అయిపోతుంది పని, ఆ రైటర్కి 5,000, 2,000, సార్ డ్రైవర్ నమస్తే సార్ డ్రైవర్కి 500. ఎందుకంటే ఎట్లుండే సార్, ఈ మావాడే తప్పు చేసిండు, ఏం తప్పు చేసాడు, అదేమన్నా తగ్గుతుందా? ఊర్లో మాట్లాడాలన్నా మాట్లాడతా, 2 రోజులు టైం తీసుకుపోతా, మాట్లాడతా. లేదు కేసు చేస్తావు, మరి నేను బెయిల్ లాయర్ని అరేంజ్ చేసుకుంటా, మరి ఏమంటావు సార్ అని అన్నది. పైసల విషయం వచ్చేది కాదు. జర అవతలోడు వచ్చినానుకో జర భయం పెట్టి సార్ అని, భయం పెట్టి ఇడిచిపెట్టు అని ఇడిచిపెడుతున్నట్టును, జర మళ్ళీ అంత బాగా గొడవలు అవుతుంది ఊర్లో అని చెప్పి ఆ విధంగా ఉండేది అప్పుడు. ఇప్పుడు కొట్టించిన పైసలే, కొట్టి ఇద్దాలన్న పైసలే, పని కావాలన్న పైసలే, అవతలోడు పని కాకుండా చూడాలన్న పైసలే. అంటే డెత్ సర్టిఫికేట్కి పైసలే, బర్త్ సర్టిఫికేట్కి పైసలే. ఇవాళ ఆ స్థాయికి వచ్చేసినాం మనం. రైట్, రైట్.